ఆత్మలు మరియు నేను. ఒకసారి చెప్పగలుగుతారా? 2 రకాల ఆత్మలు మరియు నేను. ఎందుకు చెప్పమంటున్నానంటే 2 రకాల ఆత్మలు మరియు నేను. వెరీ గుడ్. 2 రకాల ఆత్మలు మరియు నేను. ఎందుకంటే మనం ఈ యొక్క పాఠాన్ని ఎంత వరకు గుర్తు పెట్టుకోగలుగుతామో అంత మంచిగా మనకి ఈ పాఠం అనేది అర్థమవుతుందండి. ఓకే. అంటే ఈ 2 రకాల యొక్క ఆత్మలను మనం ఎలా గుర్తించాలి? వాళ్ళు ఎక్కడుంటారు? ఏంటి? అనేది మనం ఈ యొక్క పాఠంలో పూర్తిగా తెలుసుకుందాము. అదే విధంగా నేను ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నాను అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. పరలోకంలో మరి దేవుడు ఉంటాడు. అదే విధంగా దేవదూతలు కూడా ఉంటాయి. దేవుడంటే మనకు తెలుసు ఆయన ఒక ఆత్మ అని, సత్యదేవుడని, మనందరికీ తండ్రి అని. మరి ఈ దేవదూతలెవరు? ఈ దూతలు ఎవరయ్యా అంటే వీళ్ళు కూడా ఆత్మలు. దేవుడి యొక్క ఆత్మలను ఎందుకు పుట్టించడం జరిగిందయ్యా అంటే తన యొక్క చిత్తాన్ని మరియు ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుట భాగములో తన పిల్లలైనటువంటి వారికి సేవ చేయడానికి మరొక ఆత్మలుగా పుట్టించడం అయితే జరిగింది. అయితే అప్పుడు మనం ఒకే రకం ఆత్మ అని చెప్పాలి కదా! మరి 2 రకాల ఆత్మలు ఎలా వచ్చాయి అంటే పరలోకంలో మరి ఒక దేవదూతకి అహంకారం పుట్టింది. ఒక దేవదూతకి ఒక గర్వం పుట్టేసింది. ఆ దేవదూత ఎప్పుడైతే అటువంటి గర్వం పుట్టిందో దేవునితోనే యుద్ధం చేయాలనుకుంటూ దేవుని యొక్క సింహాసనాన్ని ఆశిస్తూ ఆయనతోనే పోరాటం చేయటానికి సంసిద్ధమై ఉంటుందండి. ఆ దూత పేరేంటి? ఎవరైనా చెప్పగలరా? ఆ దూతకి ఒక పేరు పెట్టాడు దేవుడు. దయచేసి ఎవరైనా చెప్పగలరా? అయితే నా వాయిస్ ఎవరికి వినపడట్లేదేమో కదా! యెస్, లూసిఫర్. మనం ఏదైతే లూసిఫర్ అంటామో, ఏదైతే మనం సాతాను అంటామో, ఏదైతే అపవాది అంటామో, ఈ యొక్క అపవాదిని, సాతానును దేవుడు పుట్టించాడా? దేవుడు సాతానుని పుట్టించాడా? ఇక లూసిఫర్‌ని దేవుడు పుట్టించాడా? యెస్, పుట్టించాడా? లేదా పుట్టించలేదా? ఏమనుకుంటున్నారు మోహన్, వీరేష్, ఇంకెవరు? చాలా జాగ్రత్తగా విందాం మనం పాఠం. చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం అన్నమాట. అందరూ చాలా శ్రద్ధ కలిగి వినటానికి ప్రయత్నించండి. ఎవరికైతే అర్థం కాలేదో మరలా అడగటానికి కూడా ప్రయత్నించండి. నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. దేవుడు సాతానుని పుట్టించాడయ్యా అంటే మనం అందరం ఏమంటాం అంటే యెస్, సాతాను దేవుడు పుట్టించాడు అంటాం. నిజంగా సాతాను దేవుడు పుట్టించాడయ్యా అంటే సాతాను దేవుడు పుట్టించలేదు. అసలు సాతాను అనే పేరు ఎలా వచ్చింది? అదే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆ యొక్క దేవదూతను పుట్టించినప్పుడు వాడు ప్రధాన దేవదూతగా ఉన్నాడు. మంచి ఉపదేశాన్ని అందించటానికి, అదే విధంగా సేవ చేయటానికి ప్రధానంగా ఉంటున్నప్పుడు ఆ యొక్క దేవదూతకి మరి చెడు ఆలోచన పుట్టింది. చెడు ఆలోచన పుట్టడం వలన దేవుడు ఆ యొక్క దూతకి సాతాను అని పేరు పెట్టడం జరిగింది. అంటే దేవుడు ఆ యొక్క సాతాన్ని పుట్టించాడయ్యా అని మనం ఒక చిన్న క్వెషన్‌కి ఆన్సర్ ఎలా తెలుసుకోవాలయ్యా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఒక వ్యక్తిని తీసుకుందాం. ఎవరు ఇంకా వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ సుధాకర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ సుధాకరు ఇక్కడుండే ఒక ప్రీతి దగ్గర ఒక గోల్డ్ చైన్‌ని దొంగతనం చేసేసాడన్నమాట. కొట్టేసేసాడు. అప్పుడు ఆ యొక్క సుధాకర్‌ని అందరూ ఏమంటారయ్యా అంటే యెస్, ఇతను దొంగోడు అంటారు. యెస్, దొంగోడు అంటారన్నమాట. నిజానికి ఆయన పేరు దొంగోడు కాదు. ఆయన చేసిన పనిని బట్టి ఆ యొక్క పేరనేది వచ్చింది. ఇదే సుధాకర్ అనే వ్యక్తి ఇక శిరీష అనే ఒక వ్యక్తిని చంపడం జరిగింది. అప్పుడు చంపిన తర్వాత ఆ వ్యక్తికి ఒక పేరు పెడతారు. ఏం పెడతారయ్యా అంటే హంతకుడు అని.
నిజంగా ఆ వ్యక్తి పేరు హంతకుడయ్య అంటే హంతకుడు కాదు. ఆ వ్యక్తి యొక్క పేరు సుధాకర్ అని. అర్థమైందా? ఇప్పుడు దేవుడు సాతానును పుట్టించలేదు. మ దే మంచి మంచిగా మంచి సాతానంటే ఏంటి? వాడు మోసం చేసేవాడు. మనందరిని నాశనం చేసేవాడు. కదా! ఈ యొక్క సాతానుని దేవుడు పుట్టించలేదు. ఈ యొక్క సాతానుకి ఉండేటువంటి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాడిలో పుట్టాయి. ఎప్పుడైతే ఆ యొక్క చెడు ఆలోచనలు ఆ యొక్క దేవదూతలు పుట్టాయో, ఆ యొక్క సాతానుగా పేరనేది మారిపోయింది. ఇక లూసిఫర్ అనే ఒక పేరుగా మారిపోయిందనమాట. అంటే వాళ్ళు అంటే అతను చేసినటువంటి ఆ యొక్క మరి పని వలన అదే విధంగా ఆలోచనల వలన ఆ పేరనేది మార్చడం జరిగింది. నిజానికి చెప్పాలంటే దేవుడు ఈ యొక్క సాతాన్ అనే వ్యక్తిని కూడా మంచి దేవదూతగానే సృష్టించాడు. ఎందుకంటే దేవుడు చెడ్డవారిని పుట్టించాడు. ప్రతి ఒక్కరిని యథార్థవంతులుగానే పుట్టిస్తాడు. ప్రతి ఒక్కరిని మంచిగానే దేవుడు కోరుకుంటాడు. ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలని దేవుడు నిశ్చయించుకుంటాడనమాట. చెడ్డవారిని పుట్టించాలని అనుకోడు. మానవ మాతృలుగా ఉన్నటువంటి మనకుండొచ్చేమో గానీ దేవుడికి అటువంటివి ఏముండవనమాట. అందరినీ సమానంగానే చూస్తాడు. కాబట్టి ఈ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఆలోచనలనేవి ఈ యొక్క తప్పుదారులు పట్టించేవి ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఆ యొక్క పేర్లనేవి పెట్టడం జరుగుతుందనమాట. దొంగతనం చేసిన వాడిని దొంగోడని, చంపిన వాడిని హంతకుడని, ఇలా రకరకాలుగా వాళ్ళ యొక్క పేర్లనేది పెట్టడము జరుగుతుంది. అయితే ఈ యొక్క సాతానికి అదే విధంగా దేవునికి యుద్ధం అనేది జరిగింది. ఈ యొక్క యుద్ధం అనేది జరిగినప్పుడు యొక్క సాతాన్ అనేది ఓడిపోవడం జరుగుతుంది. దేవుడు మరియు దేవుని దూతల గెలవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ సాతాన్ అంతటితో విడిచిపెట్టాడా? ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు, అదే విధంగా సాతాన్ ఎలాంటి వాడు మనం తెలుసుకోవాలయ్యా అంటే దేవుడు స్వయం ఉనికి కలిగిన వాడు. ఆయన ఎవరు పుట్టించలేరు. ఆయనకు అంతమంటూ ఏమీ లేదు. అయితే మరి సాతాన్ ఎలాంటి వాడు? ఒక ఉనికి కలిగిన వాడు అనమాట. ఈ సాతాను ఉనికిలోకి ఎలా వచ్చాడయ్యా అంటే ప్రారంభంలో మరి ఆదాము అవ్వలు దగ్గరికి ఈ యొక్క ఏదెను వనంలో వాళ్ళు పాపం చేయుటకు, తప్పు చేయుటకు కీలక పాత్రని వహించి వాళ్ళని మోసం చేయడానికి సాతాను అనేవాడు ఆ రీతిగా ఉనికిలోనికి రావడం జరిగిందనమాట. ఏ రోజైతే మరి వాడు భూమి మీదగా త్రోసివేయబడి ఇక్కడ ఆదాము అవ్వల దగ్గర స్టార్ట్ చేశాడు తన యొక్క పనిని, అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 6000 సంవత్సరాలుగా దేవునికి మరియు సాతానుకు యుద్ధం అనేది జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు దేవుడైనా సాతానైనా భూమి మీద ఎలా చేయగలుగుతారు? ఈ యొక్క 2 రకాల ఆత్మలు అనేవి ఎలా దేవుడు అంటేనే ఆత్మ, సాతాన్ అంటే కూడా ఆత్మనే. ఈ 2 ఆత్మలు అనేవి భూమి మీద ఎలా జరుగుతాయి? అదే విధంగా ఎలా పనిచేస్తాయి? ఆ పనిచేసేటప్పుడు మరి నాలో ఏ ఆత్మ ఉంది? నేను ఏ ఆత్మకు సంబంధించిన వాడిని అని మనం ఎలా తెలుసుకోవాలి? మనం? దేవుని వాక్యం ద్వారా. దయచేసి మీ యొద్ద బైబిల్ ఉంటే ఒక వచనం మనం చదువుకుందాం. ప్రధాన వచనాన్ని మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం మనం. ఎవరైనా బైబిల్ ఉంటే తీసి చదవండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారిని మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని పెరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము. ఆమేన్. ఒకసారి చూడండి, ఇక్కడ 2 ఆత్మలు అనేవి 2 వర్గాల చోట పనిచేయడం జరుగుతుంది. అంటే దేవునికి సంబంధించిన వారి దగ్గరేమో సత్య స్వరూపియగు ఆత్మ పనిచేస్తుందట. అదే విధంగా మరి ఇంకొక వర్గం సాతానుకు సంబంధించినటువంటి యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరి దగ్గర భ్రమపరచు ఆత్మ అనేది
పనిచేయడం జరుగుతుంది. ఒక దగ్గరేమో సత్యస్వరూపి అయిన ఆత్మ, ఇంకొక దగ్గరేమో భ్రమపరచువారి ఆత్మ. అయితే ఈ యొక్క 2 ఆత్మలనేవి భూమి మీద ఎక్కడ పనిచేస్తాయి? బాగా పనిచేయడానికి ప్రదేశం అనేది ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుతుంది? ఎందుకంటే భూమి మీద సుమారుగా 850 కోట్లకు మంది ప్రజలుగా ఉన్నారు. అందులో చాలా మంది క్రైస్తవులున్నారు. తర్వాత వేరే మతస్థులు కూడా ఉన్నారనమాట. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మనుషులందరి దగ్గరికి కీలకంగా తమ యొక్క ఈ 2 పాత్రలనేవి ఎక్కడ పోషిస్తారు? ఎవరైనా చెప్పగలరా? సాతానైనా, అదే విధంగా దేవుడైనా. పనిచేయగలడానికి ఒక కేంద్రమైనటువంటి ప్రదేశము ఎక్కడనుకుంటున్నాం మనము? సంఘములలో. వెరీ గుడ్. ఎవరో చెప్పారు సంఘంలోని. ఎందుకంటే సంఘంలోనే ఎందుకు వాళ్ళిద్దరూ పనిచేయడం, ఆ 2 ఆత్మలు ఎందుకు పనిచేయడం జరుగుతుంది అంటే, దేవుడికి కావాలి తన పిల్లలతో నివాసం చేయాలని, తనలా బ్రతికినటువంటి అమరత్వం కలిగినటువంటి జీవితం ఇవ్వాలని, నిత్య జీవం పొందుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక, చిత్తము. అదే విధంగా ఈ యొక్క సాతాను కూడా సృష్టించే శక్తి లేదు కదా, సృష్టించబడిన జీవి కాబట్టి ఏం చేస్తాడు? సృష్టించబడినటువంటి తమ దేవుని పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళని మోసం చేస్తూ తన జీవిత కాలాన్ని, తన యొక్క ఆయుష్ అనేది పెంచుకుంటూ మోసం చేస్తూ ఉంటున్నాడు అనమాట. అర్థమవుతుంది కదా అందరికి? హలో, అందరు ఉన్నారా? అర్థమైతే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. అప్పుడప్పుడు దయచేసి మాట్లాడడానికి ప్రయత్నించండి. మీకు ఎంతవరకు అర్థమవుతుందో, అదే విధంగా ఎంతవరకు మీరు వింటున్నారో అనేది కూడా నాకు కూడా తెలియాలి కదా, అందుకోసం మిమ్మల్ని ఇలా అడగడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు మన మధ్యలో ఒక ట్విస్ట్ ని పెట్టుకుందాం. అదేంటయ్యా అంటే, ఇప్పుడు సాతానుకు సంబంధించిన వారు, అదే విధంగా దేవునికి సంబంధించిన వారు, అంటే దేవుని ఆత్మకు సంబంధించిన వారు, సాతాను ఆత్మకు సంబంధించిన వారు, వారిని మనము ఎలా పసిగట్టాలి, ఎలా తెలుసుకోవాలి? ఎవరైనా చెప్పగలరా? ఎలా పసిగట్టాలి, మనం ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే భూమి మీద దేవుడైనా సాతానైనా, దేవుని ఆత్మ అయినా సాతానాత్మ అయినా పనిచేయడానికి భూమి మీద ఎవరి దగ్గరకు వస్తారు? వాళ్ళకి ఎవరు కావాలి? వాళ్ళకి ఏం కావాలి భూమి మీద పనిచేయటానికి? శరీరం. శరీరం కావాలి. నిజంగా సాతానికైనా దేవునికైనా శరీరం కావాలి అంటే ఎస్, కావాలి కదా. ఎందుకంటే ప్రారంభంలో మరి కయ్యను మరియు హేబేలు ఇద్దరు గురించి మీ అందరికీ తెలిసే ఉంటది. కయ్యనిలో మరి ఎవరి ఆత్మ పనిచేసింది? పురిని గారు, అదేవిధంగా ప్రీతి గారు, సుధాకర్ గారు, శిరీష గారు, సోని గారు, మీ అందరికి వాయిస్ వినపడుతుందా? మీరు వింటున్నారా? వినపడుతుంది పాస్టర్ గారు. ఓకే, దయచేసి మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాక్యం అంటేనే ఇక్కడ దేవుడు ఉంటాడు కదా. ఎవరైతే 2-3 నా నామమును కూడుకుంటారో వాళ్ళ మధ్య నేను ఉంటానని చెప్పాడు. ఇక్కడ ఉంటున్నాడు అయ్యా అంటే, బట్ నేను ఎలా ఉంటాను? నేను ఎలా వాక్యం వింటున్నాను? ఎందుకంటే అటు ఇద్దరు పాస్టర్స్, ఇటు ఇద్దరు పాస్టర్స్ మధ్యలో విశ్వాసం ఉన్నాడు అనుకోండి, ఆ విశ్వాసి లేచిపోలేడు. ఆ తర్వాత వచ్చేసి ఏం మాట్లాడలేడు. ఎందుకు? లేచిపోతే వెనుకున్నటువంటి పాస్టర్ చూస్తాడేమో, మాట్లాడితే నా పక్కన ఉన్నటువంటి పాస్టర్ చూస్తాడేమో అని సైలెంట్ గా ఉండిపోతాడు. ఇప్పుడు మనం కెమెరా ఆఫ్ చేసుకుంటున్నాం కాబట్టి మన చుట్టుపక్కన, మన వెనకాల ఎవరు ఉండరు కాబట్టి మనం మౌనంగా ఉంటాం కదా. అవునా? అలానే ఉన్నారా? అలానే అనుకున్నావా? అలా కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం వాక్యం వింటున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ యొక్క సమావేశంలోనూ అదే విధంగా దేవుని యొక్క నామమున ఎక్కడైతే మనం కోరుకుంటామో అక్కడ ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటాడనే ఒక ఉద్దేశంతోనే, హెచ్చరికతోనే మనం వినటం గాని, ప్రార్థన చేయటం గాని, వాక్యం చదవటం గాని చూసుకోవాలన్నమాట. ఓకే, సాతానికి అదే విధంగా మరి దేవుని యొక్క ఆత్మ, సాతాన్ యొక్క ఆత్మ భూమి మీదకు పనిచేసే విధానాన్ని మనం చూస్తాం. కయ్యనిలో
మరి దేవుని యొక్క ఆత్మ పనిచేసిందా, సాతాను యొక్క ఆత్మ పనిచేసిందయ్యా అంటే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కయీనులో మాత్రం ఎవరి ఆత్మ పనిచేసింది? కయీనులో దేవుని ఆత్మ పనిచేసింది కదా. కయీనులో దేవుని యొక్క ఆత్మ లేదు, సాతానాత్మ పనిచేసింది. వెరీ గుడ్. సాతాన్ ఆత్మ పనిచేసింది. ఎందుకంటే ఇప్పుడు నేను నేను ఏ వాక్యం చెబుతున్నానో, ఎవరికి సంబంధించిన వాడినో అని తెలియాలంటే మీరు నా దగ్గరకు వచ్చి నన్ను చూడాల్సిన అవసరం లేదు, నన్ను పరీక్షించాల్సిన అవసరం లేదు. నేను చెప్పే వాక్యాన్ని బట్టే మీరు చెప్పేయగలరు. ఏమని? ఈ వ్యక్తి సాతానికి సంబంధించిన వాడు, ఈ వ్యక్తి దేవునికి సంబంధించిన వాడు అని వాక్యాన్ని బట్టి చెప్పగలరు. అయితే ఈ యొక్క వాక్యమే తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎందుకంటే దేవుని మనము నిత్య జీవాన్ని, అదే విధంగా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఈ యొక్క వాక్యాన్ని గనక మనం ఎరుగకపోతే ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోలేం. కాబట్టి వాక్యం అనేది మన అందరికీ చాలా ప్రామాణికమైనది. అందుకే ఈ యొక్క వాక్య విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. మరి కయీనులో సాతాను యొక్క ఆత్మ పనిచేసింది, అదే విధంగా మరి హేబెలులో దేవుని యొక్క ఆత్మ పనిచేసింది, మనం అక్కడ చూస్తున్నాం. అదే విధంగా ఒక ఐతిపీయుడైనటువంటి నపుంసకుడు మనం చూస్తున్నాము. మరి ఇతను దేవుని గురించి నేను తెలుసుకోవాలని దాహం ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయనకు వాక్యం అర్థం కానప్పుడు అడుగుతాడు, అసలు ఏంటి ఇది, నాకు అర్థం కావట్లేదు, నేను ఏం చేయాలి అని అడుగుతున్నప్పుడు ఎవరు ఆయన చూశారయ్య అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన చూడడం జరిగింది. ఎప్పుడైతే ఆయన అలా చూడడం జరిగిందో అప్పుడు ఈ యొక్క నపుంసకుడి దగ్గరికి ఎవరిని పంపారు? ఓకే, ఈ యొక్క ఫిలిప్కి ఎవరు చెప్పారు? దేవుని యొక్క ఆత్మ కదా. ఆ యొక్క దేవదూతలు ఆ యొక్క విషయాన్ని తెలియజేయగానే ఫిలిప్ గారు వెళ్ళి నపుంసకుడికి తెలియజేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందా? ఎస్, దేవుని ఆత్మ అయినా, అదే విధంగా సాతానాత్మ అయినా ఒక శరీరంతోనే పనిచేస్తాయి. మరి సాతాన్ యొక్క ఆత్మ కూడా ఎలా పనిచేస్తుందో మన అందరికీ తెలుసు కదా. ద్రోహం చేసినటువంటి యూదా గారు ఉన్నారు. ఈయనలో ఎవరి ఆత్మ పనిచేసింది? ఆయన ద్రోహం చేయడానికి మరి ముఖ్య పాత్రను ఎవరు వహించారయ్యా అంటే సాతాన్. బట్ యూదా గారిని ఒక్కళ్ళనే కాదు కానీ ఈ రోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా మోసం చేస్తూనే ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి యొక్క రాజ్యం అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంది? ఈ యొక్క లోకరాజ్యాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? సాతాను. అంటే చూడండి ఒకసారి, సాతాను యొక్క ప్రభావం అనేది భూమి మీద ఎంతగా ఉందయ్యా అంటే ప్రపంచమే వాడి స్వాధీనంలో ఉంది. అంటే ఎంత బలంగా మన యొక్క ఆత్మ పనిచేస్తుందో ఒకసారి చూడండి. అయితే అటువంటి పరిస్థితుల్లో నేను మరి ఏ ఆత్మకు సంబంధించిన వాడుగా ఉన్నాను అని నేను తెలుసుకోవాలయ్యా అంటే నేనేం చేయాలి? ఎందుకంటే మంచి తెలియాలి, అదే విధంగా చెడు కూడా మనకు తెలియాలన్నమాట. అలా తెలిసినప్పుడే నేను మంచికి సంబంధించిన వాడినా, అదే విధంగా చెడుకు సంబంధించిన వాడినా అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు దేవునికి సంబంధించిన వారు అని తెలియాలి అంటే మనం ఏం చేయాలయ్యా అంటే నిజమైన బోధకుడుగా ఉండాలి. అదే విధంగా మరి దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఆ యొక్క సత్య దేవుడు ఎవరో మనము తెలుసుకోవాలి. ఎందుకంటే నీ వాక్యమే సత్యము అని ఉంటది కదా. నీ వాక్యమే సత్యము. ఆ యొక్క సత్యమైనటువంటి ఆ వాక్యాన్ని తెలుసుకోవడమే దేవునికి సంబంధించిన వాడు. బాగా ఆలోచించండి. మరొకసారి చెప్తాను. నేను లాస్ట్ లో అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను. ఒక 5 minutes ఖచ్చితంగా అడుగుతాను. అప్పుడు మీరు ఎవరు కరెక్ట్ గా చెప్తారో నాకు అర్థమవుతుంది. అప్పుడు ఎవరైతే బాగా చక్కగా విని ఉంటారో వాక్యాన్ని వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారు. ఎవరైతే చక్కగా విని ఉండమో వాళ్ళు చెప్పలేక పోతారనమాట. కాబట్టి మనం ఏదో ఇక్కడ టైం ని వృధా చేయటానికి రాలేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని, దేవునికి దగ్గరగా ఉండటానికి, మన యొక్క పరిస్థితులన్నీ కూడా, మన యొక్క ఇబ్బందులన్నిటిని కూడా
మన యొక్క ఆత్మని దేవుని యొక్క విషయంలో పరలోక రాజ్యం వైపు చేర్చడానికి ఉపయోగపడడానికి ఇక్కడ మనం అందరం కూడుకున్నాం. మీ అందరూ కూడా అలానే కూడుకున్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. అయితే దేవునికి సంబంధించిన వారు నిజమైనటువంటి బోధకుడుగా ఉండాలి. అదే విధంగా నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరిగే వారిగా ఉండాలి. అదే విధంగా ఆ యొక్క సత్యమైనటువంటి వాక్యాన్ని తెలుసుకొనుట విషయంలో ముందంజు విషయాల్లో ఖచ్చితంగా యొక్క బోధకులు గాని విశ్వాసులు గాని ఉంటారు. ఎస్. అయితే మరి అసత్య బోధకుడు అనగా ఈ యొక్క సాతాను యొక్క ఆత్మకు సంబంధించిన వారు అని తెలియాలంటే ఏం చేయాలి? మనం తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రికలో 2:4 చూస్తాం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడినో దానంతటికి ఎదురించి తను తానే దేవుడిని కనపరుచుకొనుచు హెచ్చించుకుంటాడనమాట. వీడొచ్చి ఎక్కడ కూర్చున్నాడయ్యా అంటే దేవుని యొక్క ఆలయంలో కూర్చోవడము జరుగుతుంది. అదే విధంగా మనం ఈ 2వ తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9-12 చూసుకోగలిగితే సాతానుకు సంబంధించిన వారు ఎలా ఉంటారో పౌలు గారు మనకు అక్కడ చెప్తాడు. చాలా మంది భూమి మీద ఎలా ఉంటారయ్యా అంటే సూచక్రియలతోనూ అద్భుత కార్యములతోనూ మహత్ కార్యములతోనూ అబద్ధాన్ని మరి అంటించుకుంటూ తర్వాత వచ్చేసి బైబిల్లో ఉండేటువంటి విషయాల్ని అనేకమైన వాటిని చేరుస్తూ అనేకమైన వాటిని తీసివేస్తూ ఇలా చాలా రకరకాలుగా తమ యొక్క ఉద్దేశాల్ని చెప్పడం జరుగుతుందన్నమాట. అలా ఎవరైతే చెప్పగలుగుతారో వారు సాతానికి సంబంధించిన వారిగా పరిగణించబడతారన్నమాట. కాబట్టి ఈ రోజు నాలో మరి ఏ ఆత్మ పనిచేస్తుందో అని మనం తెలుసుకోవడానికి మనం ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలయ్యా అంటే ముందుగా బైబిల్లో రాయబడినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో, లేఖనములు ఏవైతే ఉన్నాయో ఆ లేఖనములలో ఏది కూడా మనము అతిక్రమించకూడదు. ఎప్పుడైతే మనం అతిక్రమిస్తామో దేవుని ఆత్మ మనలో పని చెయ్యదు. ఆ తర్వాత అబద్ధం అని ఆడకూడదు. అబద్ధం అంటే ఏంటి? బైబిల్ ప్రకారంగా సామెతల గ్రంథం 30:5-6 ఉంటది. దేవుని మాటను కాక వేరే మాటను చేర్చడమే అబద్ధం. మీరు కూడా ఎప్పుడైనా చదువుకోండి. ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే మనకు యోబు గ్రంథం 34:3-4 ఒక మాట ఉంటది. ఈ యొక్క చెవి అట మాటను పరీక్షిస్తుందట. సహజంగా నాలుక రుచులను పరీక్షిస్తది, సువాసనల్ని ముక్కు పరీక్షిస్తది, ఆకారాలని కన్ను పరీక్షిస్తది కదా. మరి చెవి ఏం చేస్తది? మాటలను పరీక్షిస్తుంది. ఈ యొక్క మాటలను ఎప్పుడైతే పరీక్షిస్తుందో అప్పుడు తెలిసిపోతుంది అనమాట ఈజీగా కదా. కాబట్టి మనస్సును నమ్ముకున్నవాడు ఎప్పటికీ బుద్ధిమంతుడు కాలేడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాలి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిస్తామో అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేయటానికి మరి అవకాశం అనేది ఉంటుంది. అయితే మనం చరిత్రలో చూసాము దేవుని యొక్క ఆత్మ సాతాను యొక్క ఆత్మ ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ గా మరి నాలో ఏ ఆత్మ పనిచేస్తుందో అని నేను తెలుసుకోవడానికి నేనేం చేయాలి? తెలుసుకోవాలి. రోజు మన పనులు మనం చేసుకోవాలి కదా. ఇప్పుడు అలా క్లాస్ ఉన్నప్పుడు అలా జాయిన్ అవ్వాలి కదా. జాయిన్ అవ్వాలి. ఆ వాక్యం ఏం చెప్తారో నాకు అనవసరం, నేను చెప్పారు కనుక జాయిన్ అవ్వాలి. అలా ఉండాలి కదా. ఒకసారి సీరియస్ గా మంచిగా ఆలోచించి చూడండి. దేవుని యొక్క ఆత్మ కన్నా సాతాను యొక్క ఆత్మ అనేది భూమి మీద ఎంత ప్రభావితం చేస్తుందో ఎవరినో బట్టి కాదు తెలిసిపోయేది, మనల్ని బట్టే. ఎందుకంటే ఈ యొక్క సాతానాత్మ పనిచేయటానికి ముఖ్యంగా ఒక పరిధిని ఏరుకుంటుంది అనమాట. యేసుక్రీస్తు ప్రభుల వారు అలా సువార్త చేస్తున్నప్పుడు ఒక వ్యక్తికి 7 దయ్యములు పడతాయి అన్నమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. 7 దయ్యములు పడతాయి. అప్పుడు 7 దయ్యములు పట్టిన తర్వాత
ఆ యొక్క 7 దయ్యములు వాడి నుంచి విడిపోతాయి. వాడి నుంచి ఎప్పుడైతే విడిపోతాయో, విడిపోయిన తర్వాత ఆ దయ్యాలు ఏం చేస్తాయి అంటే నీరు లేని ప్రదేశాన్ని వెతుకుతాయి. ఏ ప్రదేశాన్ని వెతుకుతాయా దయ్యాలు? నీరు లేని ప్రదేశం. ఎస్. ఇంతకీ ఎప్పుడైనా మీరు ధ్యానించారా? సాతానైనా దేవుడైనా ఆత్మలు కదా, వీళ్ళు భౌతికమైనటువంటి నీరును, భౌతికమైనటువంటి ఆహారాన్ని తినగలరా? సాతానాత్మగా గాని లేదా దేవుని ఆత్మ గాని తినగలవా? తినలేరు. మరి సాతానికి నీరుతో ఏం పని? అసలు నీరు లేని ప్రదేశాన్ని ఎందుకు వెతుకుతున్నాయి? ఎప్పుడైనా ధ్యానించారా? ఒకసారి మంచిగా మీరు ఆలోచించి చూడండి. అసలు అక్కడ నీరు అంటే ఏంటి? చూడండి, నీరు అంటే ఏంటి? దేవుని యొక్క జీవ జలమే వాక్యము కదా. ఆయన యొక్క వాక్యము వానవలె కురిని అంటాడు ద్వితీయోపదేశ కాండంలో. అంటే ఈ యొక్క నీరుతో పోల్చడం జరిగిందనమాట వాక్యాన్ని. అయితే ఈ యొక్క సాతాను ఏం చేస్తాడయ్యా అంటే, ఎవరి హృదయంలోనైతే వాక్యం ఉండదో వారిని వెతుకుతున్నాడట. అప్పుడు వెతికాడట ఎవ్వరు దొరకలేదట. అప్పుడు ఏం చేశాడు? మరలా వాడితో పాటు మరలా ఇంకొక ఆత్మని తీసుకెళ్లి ఏ ఇంటినైతే, ఏ దేహాన్నైతే విడిచి వచ్చారో మరలా అదే దేహాన్ని అదే ఇంటిలోకి వెళ్ళిపోవడము జరుగుతుంది. గమనించండి దేవుని ప్రియమైనటువంటి పిల్లలందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటయ్యా అంటే, ఒక వ్యక్తిలోనే సుమారుగా 7 నుంచి 8 ఆత్మలు పనిచేయగలుగుతున్నాయి అంటే, ఈ రోజు నాలో ఎన్ని ఆత్మలు పనిచేయగలుగుతున్నాయి? నేను నిజంగా మరి దేవునికే చెందినవాడు అని రుజువుపరచుకోవటానికి నేను ఏం చేయాలి? వాక్యం ఉండాలని చెప్తాం, ఓకే. 66 పుస్తకాల్లో వాక్యం ఉంది. ఏ వాక్యాన్ని పఠించాలి నేను దేవునికి చెందిన వాడిని, అదేవిధంగా సాతానికి చెందిన వాడిని తెలియపడానికి ఏం చేయాలి? కొంతమంది పాస్టర్స్ మీరు చూస్తుంటారు. ఎందుకంటే మెయిన్ గా సంఘంలోనే ఈ యొక్క 2 ఆత్మలు అనేవి పనిచేస్తాయి కాబట్టి, సంఘముల్లో కీలకంగా ఎవరి దగ్గర పనిచేస్తాయి అంటే విశ్వాసుల దగ్గర పనిచేస్తాయి అనుకుంటారా? ఆ పాస్టర్స్ దగ్గర పనిచేస్తాయి అనుకుంటారా? ఈ యొక్క 2 రకాల ఆత్మలు అనేవి ఎక్కువ శాతము విశ్వాసుల దగ్గర పనిచేస్తాయా, పాస్టర్ల దగ్గర పనిచేస్తాయా? పాస్టర్ల దగ్గర. ఎందుకంటే లోకములోని అబద్ధ ప్రవక్తలు ఎంతో మంది బయలుదేరి ఉన్నారని చెప్తాడు. అంటే అసత్యమును ప్రకటించటానికి. ఇప్పుడు అసత్యాన్ని ప్రకటించేవారు భూమి మీద ఎవరు ఉన్నారయ్యా అంటే, మనం క్యాజువల్ గా ఆలోచించామనుకోండి, ఎవ్వరు లేరంటాం. ఎందుకంటే అందరూ దేవుని నామాన్నే బోధిస్తారు, అందరూ వాక్యాన్నే బోధిస్తారు. ఆ బైబిల్లో లేనిదేమి ఎవరు సపరేట్ గా స్వచ్ఛందంగా చెప్పరు. మరి నేను ఎలా పసిగట్టాలంటే, ఇప్పుడు సాతాను దయ్యము రూపంలో భౌతికంగా వచ్చాడా లేదా వేషం వేసుకొని వచ్చాడా? ఎలా వచ్చాడు భూమి మీదకు? సాతానుగా భూమి మీదకి వచ్చాడా లేదా వేషం వేసుకొని వచ్చాడా? ఏ వేషం వేసుకొని వచ్చాడు? ముఖానికంతా తెల్ల రంగును పూసుకొని వచ్చాడా, లేదంటే ఎట్లా ఏ యొక్క వేషాన్ని వేసుకొచ్చాడు? ఏది? ఆత్మ రూపంగా వచ్చాడు. అంటే పరిశుద్ధమైనటువంటి దేవదూతగా వచ్చాడు, వెలుగుదూత వేషం వేసుకొని వచ్చాడు. యాక్చువల్ గా వెలుగు సంబంధులు ఉంటారు, చీకటి సంబంధులు ఉంటారు. వాక్యానికి సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు, సత్యవాక్యానికి సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు. చీకటి సంబంధులు, వెలుగు సంబంధులు. ఇప్పుడు వెలుగు సంబంధులు అంటే దేవునికి సంబంధించిన వారు, చీకటి సంబంధులు అంటే సాతానికి సంబంధించిన వారు. అయితే ఇప్పుడు సాతాను మరి ఎవరి సంబంధిగా వచ్చాడు భూమి మీద? ఏ వేషం వేసుకొని వచ్చాడు?
వెలుగుదూత వేషం వేసుకొని వచ్చాడు. ఇప్పుడు అందరు కనిపెట్టగలరా? అందరు ఈజీగా కనిపెట్టగలరా? ఇప్పుడు నేను మీకు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మన యొక్క దేశంలో 500 కాగితాలు, అదే విధంగా మరి 100 200 కాగితాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాంటి కాగితాలే వచ్చాయనుకోండి, సహజంగా మన వలన అవుతుందా గుర్తుపట్టడానికి? అవుతుందా? అంత ఈజీగా మనం గుర్తుపట్టలేం. మరి ఎవరు గుర్తుపట్టగలరు? ఎవరైతే ఆ యొక్క కరెక్ట్ గా ఆ యొక్క 500 కాగితం, 100, 200 కాగితాల పట్ల ఏకాగ్రత ఉంటుందో వాళ్ళు గుర్తుపట్టగలరు. ఇప్పుడు చాలా నకిలీ గోల్డ్ వచ్చేసాయి, నకిలీ డైమండ్స్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా అందరు ఈజీగా గుర్తుపట్టలేరు. ఈరోజు చాలా మంది మోసపోయిన వారు ఉన్నారు, మోసం చేసేవారు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేకపోయారయ్యా అంటే, వాళ్ళకి ఆ యొక్క ఇంకిత భావము, ఆ యొక్క జ్ఞానము, దానికి సంబంధించినటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళు ఆ యొక్క డూప్లికేట్ నోట్ కానివచ్చు, ఆ యొక్క రోల్డ్ గోల్డ్ కానివచ్చు, అదే విధంగా డూప్లికేట్ డైమండ్ కానివచ్చు, గుర్తుపట్టలేకపోతున్నారు. దాని పట్ల వాళ్ళకి పూర్తి అవగాహన ఉందనుకోండి. ఇప్పుడు మా ఇంట్లో ఏది డూప్లికేటో, ఏది ఒరిజినలో అని తెలుసుకోవటానికి నా దగ్గర ఒక పరికరం, ఒక మిషన్ ఉందనుకోండి. అప్పుడు నేను గుర్తుపట్టగలనా లేదా? మీ దగ్గర కూడా అది డూప్లికేట్ బంగారమా, అదే విధంగా మరి ఒరిజినల్ బంగారమా అని గుర్తుపట్టడానికి మీ దగ్గర ఒక మిషన్ ఉందనుకోండి. మీరు గుర్తుపట్టగలరా లేదా? గుర్తుపట్టగలం. ఎస్, మీరు గుర్తుపట్టగలరు. అయితే ఇప్పుడు దేవునికి సంబంధించినటువంటి ఆత్మ, సాతానుకు సంబంధించినటువంటి ఆత్మని గుర్తుపట్టడానికి నేనేం చేయాలి? నేనేం చేయాలి? నా దగ్గర కూడా ఒక మిషన్ ఉండాలి కదా, నా దగ్గర కూడా ఒక పరికరం ఉండాలి కదా. ఏ పరికరం ఉంటే సరిపోతుంది? ఎందుకంటే వెలుగుదూత వేషం వేసుకొని వచ్చాడు కదా. ఇప్పుడు ఎవరిని నమ్మాలో కూడా అసలు అర్థం కాదు. ఎందుకంటే ఈ యొక్క చివరి కాలంలో, చివరి దినములలో మరి దేవుని యొక్క పిల్లలు భూమి మీద ఉంటున్నప్పుడు ఆ యొక్క విశ్వాసమును కనుగొనునా అని దేవుడు అంటాడు. ఈ యొక్క లోక రాజ్యములన్నీ కూడా వాడి చేతుల్లో ఉండిపోయాయి. ఇటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో నేను ఎలా ఉన్నాను? నేను అసలు నాలో ఏ ఆత్మ పనిచేస్తుంది? నేను వింటున్నటువంటి ఆ యొక్క వాక్యం తీరు ఏ యొక్క ఆత్మకు సంబంధించినదిగా వింటున్నాను? అసలు ఎవ్వరు దీన్ని ఆలోచించరు, పరీక్షించుకోరు. ఎందుకు మనం పరీక్షించుకోమంటే ఎవరైతే ఏ వాక్యం చెప్తారో, ఏదైతే చెప్తారో దాన్ని అంతటిని అంగీకరించటము, అదే విధంగా ఆ చెవికి పరీక్షించుకోకుండా ఏమాత్రము వీళ్ళు చేస్తుంది కరెక్టే, వీళ్ళు చెప్పింది కరెక్టే అని గుడ్డిగా నమ్మడము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బోధకులు వందల్లో ఉన్నారా, వేలల్లో ఉన్నారా? లక్షల్లో ఉన్నారు కదా. ఇంతమంది బోధకులు బోధిస్తున్నటువంటి యొక్క బోధన అనేది మరి ఏ ఆత్మ బోధిస్తుందో అని మరి ఎలా గుర్తుపట్టగలగాలి నేను? నేను ఏ ఆత్మకు సంబంధించిన వాడు నాకు తెలియకపోతే నేను ఎలా గుర్తుపడతాను? ఎలా గుర్తుపట్టగలుగుతాను? నేను గుర్తుపట్టలేను. అసలు నేను ఎవరి సంబంధిని అని నాకే తెలియకపోతే, నాకే క్లారిటీ లేకపోతే, నేను వింటున్నటువంటి ఆ యొక్క వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని నేను ఎలా తెలుసుకోగలుగుతాను? ఇది దేవుని ఆత్మకు సంబంధించినదా, అదే విధంగా సాతాను ఆత్మకు సంబంధించినదా అని? నిజంగా మనం 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 చరిత్రలోకి వెళ్ళి ఆలోచిస్తే కూడా ఎప్పుడు ఈ యొక్క కయ్యను కూడా నేను సాతాను సంబంధినే అని ఎప్పుడు అనుకోలేదు. యూదా కూడా నేను సాతాను సంబంధించిన వాడిని అనుకోలేదు. వాళ్ళకు తెలియకుండా వాళ్ళు మోసపోయారు. ఈవెన్ ఇశ్రాయేల్ కానివచ్చు, తర్వాత వచ్చేసి చాలా మంది బైబిల్‌లో దేవుణ్ణి మరి మోసం చేసిన వారు, అదే విధంగా దేవునిలో మేము ఉన్నాములే అని మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా నేను దేవుని యొక్క ఆత్మకు సంబంధించిన వాడినే అని అనుకొని మనం బ్రతుకుతున్నామా లేదా? బతుకుతున్నాం కదా. నేను దేవునికి సంబంధించిన వాడినే. నేను చర్చికి వెళ్తాను, అదే విధంగా ప్రార్థన చేస్తాను, వాక్యం వింటున్నాను, వాక్యం చెప్పగలుగుతున్నాను. నేను దేవునికి సంబంధించిన వాడినే. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఇలానే అనుకుంటున్నాం.
మరి దేవుని యొక్క వాక్యం ఏంటి ఎంత విభిన్నమైనదిగా ఉంది. దేవుని యొక్క ఆత్మ అదే విధంగా సాతాను ఆత్మకి ఎంత విరుద్ధంగా ఉంది చూడండి ఒకసారి. కానీ ఈ 2 మాత్రం భూమి మీద క్రైస్తవంలోనే ఎక్కువ శాతం ఈ యొక్క 2 ఆత్మలనేవి, ఈ యొక్క శక్తులనేటివి పనిచేయగలుగుతూ వస్తున్నాయి. బట్ నేను ఏ ఆత్మకు సంబంధించిన వాడినో అని మనం తెలుసుకోవడానికి మనం చాలా జాగ్రత్త కలిగి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ప్రధాన వచనంలో చదువుకున్నాం కదా, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకం వారి మాట వినును. మనం దేవుని సంబంధులం, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరిచిన ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు లోకరక్షకుడుగా పుడతాడు, మనలందరినీ కాపాడుతాడు, రక్షిస్తాడు, ప్రాణం పెడతాడు, తిరిగి లేస్తాడని కొన్ని సంవత్సరాల క్రితమే, కొన్ని వందలాది సంవత్సరాల క్రితమే దేవుడు ఉంచాడు. ఎంతమంది నమ్మారు దీన్ని? భూమి మీద ఉండే వాళ్ళు అందరు నమ్మారా? హలో అండి, భూమి మీద ఉండే వాళ్ళు అందరు నమ్మారా? భూమి మీద ఉండే వాళ్ళు అందరు నమ్మారు కదా? నమ్మలేదు. భూమి మీద ఉండేవారు అందరూ నమ్మలేదు, చాలా తక్కువ మంది నమ్మారు. ఇప్పుడు అందరూ మరి దేవుని సంబంధులు అయిపోతారా? దేవుని యొక్క ఆత్మకు సంబంధించినటువంటి వాళ్ళు అయిపోతారా? కాదు, సాతాను యొక్క ఆత్మకు సంబంధించిన వారిగా అయిపోయారు. యాజ్ ఇట్ ఈజ్ అలానే ఈ యొక్క 2వ రాకడకు సంబంధించినటువంటి ఎన్నో దేవుని యొక్క లేఖనాలు రాయబడ్డాయి. అవి ప్రవచనాలుగా రాయబడ్డాయి, ఉపమానాలుగా రాయబడ్డాయి, మర్మాలుగా రాయబడ్డాయి, రహస్యాలుగా రాయబడ్డాయి. ఈ రాయబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఈ వాక్యాన్ని తెలుసుకోవాలని దోహదం మరి ఎంతమందికి ఉందో, దాన్ని తెలుసుకోవాలని తాపత్రయం ఎవరికి ఉందో ఒకసారి పరిష్కరించుకుందాం. మనం మొదటి రాకడలోనైతే చాలా మంది విఫలమై అపవాదికి సంబంధించిన వారే నిత్య నరకాగ్ని గుండానికి ఎలా అయితే వెళ్ళిపోయారో, ఈ యొక్క 2వ రాకడలో కూడా మనం దేవునిలో ఉంటున్నాం, దేవుని యొక్క వాక్యం మనకు తెలుసులే అనే ఒక భ్రమలో ఉంటూ భ్రమపరిచే ఆత్మ చేత మోసపరచబడుతూ నిత్య నరకానికి చేరువయ్యే దగ్గరలో మనం ఉన్నామా? నాలో ఏ ఆత్మ ఉంది? నేను ఎవరి సంబంధిని? ఇక 2 రకాల ఆత్మల్లో నేను ఏ రకానికి సంబంధించినటువంటి ఆత్మని? మనల్ని మనం పరీక్షించుకోవాలి అంటే వాక్య పరిజ్ఞానం ఉండాలి, లేఖనాల అనుభవం అనేది మనకు ఉండాలి. ఈ లేఖమే తెలియకపోతే, ఒక వాక్యమే మనకు తెలియకపోతే, ఒక సత్యమే తెలియకపోతే, దేవుడు రాయించి ఇచ్చినటువంటి ఈ 2వ రాకడకు సంబంధించినటువంటి వాక్యము, యేసుక్రీస్తు ప్రభుల వారు నేను మరలా వస్తానని చెప్పాడు. వస్తానని చెప్పిన దాన్ని బట్టి ఎంతవరకు మనం విశ్వసిస్తున్నాం? ఆ యొక్క విశ్వాసాన్ని చివరి వరకు ఎంతవరకు మనం కాపాడుకోగలుగుతున్నాం? ఆ రాసి ఉంచినటువంటి లేఖనాలు ఎంతవరకు నా జీవితంలో నేను నెరవేరుస్తున్నాను? ఆ లేఖనాలను పక్కన పెట్టి భక్తి అంటూ, మరి అదే విధంగా భయం అంటూ, వాక్యం అంటూ ఈ ముసుగులో ఉంటూ అపవాది చేత అంటే ఒక భ్రమపరచు ఆత్మ చేత మనం మోసపరచబడుతున్నామేమో. ప్లీజ్ ఒకసారి మనం అందరం కలిసి ఆలోచిద్దాం. కాదు, దేవుడు రాయించి ఉంచినటువంటి వాక్యాన్ని ప్రారంభంలోనైతే మరి అపోస్తులు 12 మాత్రమే నిలబడి మరలా యొక్క వాక్యాన్ని కంకణం కట్టుకొని మరి ఆ యొక్క దేవుడు రాయించి ఉంచినటువంటి యొక్క లేఖనాలన్నిటిని కూడా నెరవేర్చగలగటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు లోక రక్షకుడు, దేవుని కుమారుడని మరి వాళ్ళందరూ సాక్ష్యం ఇవ్వటానికి ఎంతగా అయితే తాపత్రపడి తమ జీవితాలనే పణంగా పెట్టి ఆ వాక్యం కోసం పోరాటం చేశారో, ఈ యొక్క 2వ రాకడలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నేను మరలా వస్తానని చెప్పారు. నేను వస్తానని చెప్పినటువంటి యొక్క లేఖనాల యొక్క వాగ్దానాలు, ఆ యొక్క వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం పట్ల నాకు ఎటువంటి పరిజ్ఞానం ఉంది, ఎటువంటి నిరీక్షణ ఉంది, ఎటువంటి ధ్యాస ఉంది, ఎంతవరకు నేను నెరవేర్చగలుగుతున్నాను? శాస్త్రుల పరిచయాలు కూడా ఇలానే అనుకున్నారు, మేము దేవుని సంబంధాలమే అని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడో వాళ్ళు సాతాను సంబంధులుగా మారి నిత్య నరకానికి వెళ్ళిపోయారు. ఈ రోజు కాలంలో కూడా అటువంటి వారు ఎందరున్నారో అనే దాన్ని పక్కన పెట్టి అందులో నేనున్నానేమో అని మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవటానికి మరి మనమందరం సిద్ధమై ముందడుగు వేయాల్సిందిగా నేను కోరుకుంటూ, ఒకే నిమిషంలో నేను ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతాను, చెప్పడానికి ప్రయత్నించండి.
సర్వలోకము ఇప్పుడు ఎవరికి చెందింది? దేవునికి చెందినదా? సాతానుకు చెందినదా? సాతానుకు చెందినది. ఎందుకంటే ఇక లోక రాజ్యములన్నీ కూడా నాకు అప్పగింపబడినవి. నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తే నీకు ఈ యొక్క లోక అన్నిటిని ఇస్తానని చెప్పాడు కదా లోకాసువార్త 4వ అధ్యాయంలో. ఎస్, ఈ యొక్క లోకం అంతా కూడా ఇప్పుడు సాతాను అధికారం, సాతానిక పరిపాలనలో ఉంది. ఓకే. రెండవది, దేవుని పనిని మరి ఎదిరించడానికి సాతాను ఎక్కువగా ఎక్కడ పెట్టుబడి పెడతాడు? ఎక్కడ తన యొక్క శక్తిని ఉపయోగిస్తాడు లోకంలో? వాక్యం లేని చోట. సాతాను ఎక్కడ యొక్క ప్రభావితం చేస్తాడు అంటే లోకంలో. అంటే లోకంలో చాలా మతాలు ఉన్నాయి కదా, చాలా మతాలు, చాలా ప్రదేశాలు ఉన్నాయి కదా. ఏ మతంలో పెట్టుబడి పెడతాడు వాడు ఎక్కువ? సంఘంలో కదా. సంఘంలోనే. అయితే సాతాను తన స్వరూపంతో పనిచేస్తున్నాడా లేదా దేవుని దూతగా నటిస్తున్నాడా? మళ్ళీ ఒకసారి చెప్తాను, బాగానండి. చెప్పిన వాళ్ళ చెప్పొద్దండి, కొంచెం వేరే వాళ్ళు చెప్పడానికి ప్రయత్నించండి. సాతాను తన నిజ స్వరూపంతో పనిచేస్తున్నాడా లేదా దేవుని దూతగా వచ్చి నటిస్తున్నాడా? దేవుని దూతగా నటిస్తున్నాడు. వెరీ గుడ్, దేవుని యొక్క దూతగా నటిస్తున్నాడు కదా. ఎస్. అయితే సాతాను వెలుగుతో వేషం ధరించుకున్నప్పుడు విశ్వాసులు సత్యమును మరి ఎలా వివేచించగలరు? ఎలా వివేచించాలి? మనం దేని ద్వారా ఆలోచించాలి? వెరీ గుడ్, వాక్యము ద్వారా కదా. ఆ యొక్క వాక్యం ద్వారా మనము గుర్తించవచ్చు. అయితే నిజమైన విశ్వాసిని మనం ఎలా గుర్తించాలి? నిజమైన విశ్వాసిని మనము ఎలా గుర్తించాలి? ముఖ్యంగా మనం ఎలా గుర్తించాలి? ఎందుకంటే వాక్యం అంటేనే 66 పుస్తకాల్లో దాగి ఉన్నటువంటి వాక్యం. ఈ యొక్క వాక్యంలో ఇప్పుడున్నటువంటి మనం మరి ఎలా గుర్తించాలి నిజమైనటువంటి విశ్వాసి వీళ్ళే అని మనం ఎలా గుర్తించగలగాలి? దేవుడు ఏదైతే 2వ రాకడలో తన యొక్క లేఖనాలను ఇచ్చాడో, తన క్రొత్త నిబంధన ఏదైతే ఇచ్చాడో, నూతన రాజ్యం తన ప్రజలకు ఏదైతే దయచేస్తానని చెప్పాడో, ఇదిగో ఎటువంటి దుఃఖము, మరణము, మరి కన్నీళ్లు, బాధలు లేనటువంటి ప్రదేశాన్ని ఇస్తాననేది ఏదైతే చెప్పాడో, ఇదిగో మరణం లేనిటువంటి నిత్య జీవాన్ని ఇస్తానని ఏదైతే చెప్పాడో, వీటన్నిటి విషయాల పట్ల ఎవరు తెలుసుకోవాలి? ఇప్పుడు ఆదాం తెలుసుకోవాలి కదా. మొదటి రాకడలో ఉన్నటువంటి అపోస్తులు తెలుసుకోవాలి కదా. కాదు, ఆదాం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు వేరు, మోసే తెలుసుకోవాల్సినటువంటి విషయాలు వేరు, అపోస్తులు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు వేరు. అయితే 2వ రాకడలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు వేరు. ఎప్పుడైతే ఈ యొక్క మంచికి చెడుకి వేరు చేయడం మనకు తెలీదో, నేను చెడిపోవడానికే ముందడుగు వేస్తాను. ఎప్పుడైతే నాకు ఆ యొక్క 2 విషయాల పట్ల వ్యత్యాసం ఎప్పుడైతే నేను అక్కడ పెడతానో, అప్పుడు నేను చెడుని దూషించడానికి, చెడును ద్వేషించడానికి నేను ముందుకు వస్తానన్నమాట. ఓకే, మీ అందరికి అర్థమైందని అయితే నేనైతే ఆశిస్తున్నాను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మరలా మీరు పర్సనల్ గా మమ్మల్ని కాల్ చేయడానికి కానీ లేదా మరలా కలవడానికి కానీ ప్రయత్నించండి. ఎస్, మనమంతా సత్యంలో ఒకటిగా ఉందాం, దేవుని యొక్క పిల్లలుగా ఒకటిగా ఉందాం. మరి యొక్క చక్కటి అవకాశాన్ని మరి నాకు దయచేసినటువంటి ముఖ్యంగా దేవునికి, అదేవిధంగా వినోద్ పాస్టర్ గారికి, ఈ యొక్క గూగుల్ మీట్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో మరి మాకైతే తెలియదు, క్షమించండి. వారందరికీ మరి మా యొక్క నిండు మనస్ఫూర్తిగా మరి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో నేను ముగిస్తాను. దేవుని చిత్తం అయితే మరలా ఒకసారి కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.